హలో గాయ్స్, మీరు కీసర్ టెంపుల్ గురించి వినే ఉంటారు. సో కీసర్ టెంపుల్నే రామలింగేశ్వర టెంపుల్ అంటారు. సో కీసర్ టెంపుల్ లోపల శివలింగం ఉంటుంది, బయట కూడా 106 శివలింగాలు ఉంటాయి. సో వాటికి మన అభిషేకాలు కూడా చేసుకోవచ్చు. కానీ టెంపుల్ లోపల అభిషేకం చేయడానికి వీలుండదు. సో వాళ్ళు పూజారులు బయట చేసుకోమని చెప్తారు. సో మనం బయట 106 శివలింగాల దగ్గర హాయిగా ప్రశాంతంగా ఫ్యామిలీతో అభిషేకాలు చేసుకోవచ్చు. సో ముందుగా కీసర్ టెంపుల్ ఎక్కడుందో తెలుసుకుందాం. కీసర్ టెంపుల్ హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో కీసర్ టెంపుల్ని కీసర్ గుట్ట అని కూడా అంటారు. చాలామంది మీకు గవర్నమెంట్ వెహికల్స్ మీద కీసర్ గుట్ట అని ఉంటుంది. సో మీరు నా గవర్నమెంట్ వెహికల్స్ ప్రిఫర్ చేసి కీసర్ గుట్ట అనే బోర్డు ఉంటుంది కదా, బస్సు ఎక్కితే మీరు కీసర్ టెంపుల్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఒకవేళ ప్రైవేట్ వెహికల్స్ ద్వారా కూడా మీరు కీసర్ టెంపుల్కి వెళ్ళొచ్చు అనమాట. నియర్లీ 50 కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్ సిటీ నుండి. అదే కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు పార్కింగ్ చేసుకోవచ్చు. సో అక్కడ దర్శనాన్ని టికెట్లు చాలా రకాలుగా ఉంటాయి. ఫ్రీ దర్శనం ఉంటుంది, 100 రూపీస్ టికెట్ ఉంటుంది, 300 రూపీస్ టికెట్ ఉంటుంది, 500 ఉంటుంది, 900 ఉంటుంది. సో మీ యొక్క బడ్జెట్ని బట్టి సో ఈ యొక్క ఫ్రీ దర్శనం మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే ఒకవేళ వీకెండ్స్లో వెళ్ళారనుకోండి, వీకెండ్స్లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫ్రీ దర్శనానికి వెళ్తే మీకు 3 అవర్స్ కంటే ఎక్కువ 3 అవర్స్ టైం పడుతుంది. కాబట్టి ఒకవేళ మీరు ఫ్యామిలీతో వెళ్తే ప్రాబ్లం అవుతుంది. సో 100 రూపీస్ టికెట్కి వెళ్తే మీకు ఈజీగా 1 అవర్ టైం పడుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఫ్యామిలీతో వెళ్తే 300 రూపీస్ టికెట్ కానీ 500 రూపీస్ టికెట్ కానీ వెళ్ళండి. మీకు వితిన్ 20 మినిట్స్లో దర్శనం అయిపోతుంది, దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. సో కంపల్సరీ ఈచ్ 1 పర్సన్ 300 రూపీస్ టికెట్ పే చేయాలి. సో చిన్న పిల్లలకు వచ్చేసి ఏజ్ 10 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి టికెట్ తీసుకోవాలన్నమాట. లెస్ దెన్ 10 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఫ్రీ టికెట్ అన్నమాట. వాళ్ళకు టికెట్ అవసరం లేదు. సో తీసుకుంటే మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపల మీరు దర్శనం చేసుకున్న తర్వాత బయట శివలింగాలు ఉంటాయి, శివలింగాలకు పూజలు చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే, మీరు పూజ సంబంధించిన సామాగ్రి మీరు ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చుకోండి. ఎందుకంటే లైక్ కోకోనట్స్ కానీ, అగరబత్తి కానీ, ఫ్లవర్స్ కానీ, ఇవన్నీ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చామనుకో మీకు ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరు అక్కడ తీసుకోవాలి అనుకున్నారనుకోండి, కాస్ట్ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. కాబట్టి సో ఇంటి దగ్గర నుండి అవన్నీ సామాన్లు తీసుకొని వచ్చి పూజ సామాన్ తీసుకుంటే మీకు తొందరగా దర్శనం అయిపోతుంది. అభిషేకం చేయడానికి కూడా మీకు ఎంతండి ప్రాబ్లం ఉండదు. సో అక్కడ అభిషేకాలు శివలింగాలు చాలా ఉంటాయి కాబట్టి మీకు ప్రశాంతంగా అభిషేకాలు చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఇదండి సంగతి కీసర్ టెంపుల్ గురించి. మీకు వెళ్ళాలనుకుంటే మోస్ట్లీ వీకెండ్స్లో వెళ్ళండి, లేకపోతే వీక్ డేస్లో వెళ్ళండి. అదే మీ బిల్డింగ్ బట్టి. ఇదండి కీసర్ టెంపుల్. థ్యాంక్ యూ సో మచ్.